బిగ్ ట్విస్ట్, ముగిసిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. సీజ్ ఫైర్ అంగీకరించిన ఇజ్రాయెల్. అగ్రరాజ్యం సంచలన ప్రకటన. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. అగ్రరాజ్యం ప్రతిపాదనతో పశ్చిమాసియా ఉద్రిక్త వాతావరణానికి తెరపడింది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించగా ఇజ్రాయెల్ కూడా దీనిపై సంచలన ప్రకటన చేసింది. అయితే సీజ్ ఫైర్ ప్రకటనకు ముందు చివరి నిమిషం వరకు కూడా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులకు పాల్పడడం గమనార్హం. గత 12 రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ భీకర పోరు ముగిసింది. అమెరికా ప్రతిపాదనతో రెండు దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకారం తెలిపాయి. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించినప్పటికీ ఈ ప్రకటనకు ముందు వరకు ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. ఇక ఆ తరువాత ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలను సాధించామని, ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పులను తొలగించామని తెలిపింది. యుద్ధ సమయంలోనే ఇరాన్ గగనతలాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రాంతాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్ కు రక్షణ పరంగా సాయం అందించడంతో పాటు యుద్ధ రంగంలోకి నేరుగా అడుగుపెట్టి ఇరాన్ నుంచి అణుముప్పుని తొలగించడంలో సహాయం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపింది. అలాగే ట్రంప్ ప్రతిపాదనతో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనలు గందరగోళానికి గురిచేశాయి. తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్న ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము ఆపేస్తామని పోస్టు చేయడం సంచలనంగా మారింది. ఆ తరువాత కాసేపటికే టెల్ అవీవ్ పై టెహ్రాన్ సైనిక కార్యకలాపాలు ముగిశాయనే అర్థం వచ్చే విధంగా పోస్టు పెట్టిన ఇరాన్ కాల్పుల విరమణకు సిద్ధమేనన్న సంకేతాలను ఇచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణను అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణను పాటిస్తుందని, ఆ తరువాత ఇజ్రాయెల్ కూడా ప్రారంభిస్తుందని అన్నారు. దీంతో యుద్ధం ముగిసినట్లేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఒప్పందాన్ని కూడా ఎప్పటిలాగే తన ఖాతాలో వేసేసుకున్నారు ట్రంప్. సీజ్ ఫైర్ విషయంపై సందిగ్ధం నెలకొనగా ఇరు దేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని చెప్పుకోవడం విశేషం. ఇక ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులకు దిగిందని తెలుస్తోంది. ఈ దాడుల్లో పలువురు దుర్మరణం చెందగా పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటుందని భావించాయి అన్ని దేశాలు. కానీ ఆ కాసేపటికే ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్ కాల్పుల విరమణ మొదలైందని ప్రకటన చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రకటన ఇచ్చింది. యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయన్నారు ట్రంప్. ఇరు దేశాల్లో శాంతి అవసరమన్న విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాతో పాటు యావత్ ప్రపంచమంతా నిజమైన విజయం సాధించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇరు దేశాలు భవిష్యత్తులో శాంతి శ్రేయస్సును చూస్తాయని అన్నారు. అలా కాదన్న పక్షంలో ఇరు దేశాలు మరింత నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.